సో ఇప్పుడు ఇది ఎక్కడ అంటే డోర్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ హాల్ కనిపించింది. మరి ఇక్కడ నుంచి మనం చూద్దాం అసలు వర్క్ ఏ విధంగా ఉందో. యా షూర్ అండి. ప్లీజ్. ఫాల్ సీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు. రండి నాతో పాటు. యాక్చువల్లీ ఇది వచ్చేసి జెప్రాక్ సీలింగ్ యూజ్ చేసాం మనం ఇక్కడ. ఫాల్ సీలింగ్లో తీసుకున్నాం దీన్ని. 4 ఇంచెస్లోనే మనం క్లోజ్ చేయడం జరిగింది దీన్ని. దీంట్లో వచ్చేసి క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటంటే హైట్ అనేది ఎక్కువగా కనిపించాలి ఫ్లాట్లో. మనం ఎప్పుడైతే డౌన్ చేస్తామో సీలింగ్ని రూమ్ వెంటిలేషన్ అనేది తగ్గిపోతుంది. సో మనం 4 ఇంచెస్లోనే దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అలాగే డస్ట్ నుంచి లైక్ ఎటువంటి ఇన్సెక్ట్స్ నుంచి కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఫ్యూచర్లో మొత్తం క్లోజ్డ్గా ఉండాలి సీలింగ్. సో దానికోసం అని చెప్పేసి ఎవ్రీథింగ్ లైట్స్ మనం క్లోజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ యాడ్ చేసాము. అలాగే ట్రాక్ లైటింగ్ యూజ్ చేసాము. ట్రాక్ లైటింగ్ అయితే ఇది స్ట్రైట్ గా ఉంది కదా? ఎస్ మేడం. బ్లాక్ కలర్ లో ఉంది ట్రాక్ లైటింగ్ అన్నమాట. ఓ బ్లాక్ లో ఉంది ట్రాక్ లైటింగ్. ఓకే. మళ్ళీ ఇది వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అంటాము. ఓకే. ఇది ప్రొఫైల్ లైటింగ్ న్యాచురల్ వైట్ యూజ్ చేసాము. ఇది నెక్స్ట్ వచ్చేసి ప్యానల్ లైట్స్ యూజ్ చేసాము ఎల్ఈడి వైట్ లో. సో వైట్ 6 ఉన్నాయి. ఎస్ మేడం 6 లైట్స్ యూజ్ చేసాము. దీంట్లో వచ్చేటప్పటికి అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అంటే వామ్ ఎఫెక్ట్ కోసం అనేసి. మనం ఉన్న లైట్ వామ్ లైట్స్ లో షేడ్స్ మారుతుంది. ఇది షాండ్లియర్ వచ్చేటప్పటికి 3 షేడ్స్ లో చేంజ్ అవుతుంది. వామ్ లైట్స్, నేచురల్ వైట్, ఎల్ఈడి వైట్ లో చేంజ్ అవుతుంది. సో మనం రూమ్ థీమ్ ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ప్లెజెంట్ గా. సో తేజస్విని గారు ఇక్కడ చెప్పిన విషయాలలో నాకు కొంచెం మంచిగా అనిపించింది ఏంటంటే 4 ఇంచెస్లో మీరు సీలింగ్ని క్లోజ్ చేస్తారని చెప్పారు. సో జనరలీ సీలింగ్ని అలా క్లోజ్ చేయడం వల్ల మనకు వెంటిలేషన్ సేవ్ అవుతుంది అని చెప్తున్నారు. సో దిస్ పాయింట్ ఈస్ లైక్ వెరీ గుడ్. మోస్ట్లీ సీలింగ్ అనగానే కొంచెం డౌన్ అయిపోతుంది, డిజైన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మనకు వెంటిలేషన్ ఇష్యూ కూడా ఉంటుంది కదా. ఓన్లీ మనం లైట్స్ మీదే బతకలేం కదా. అదొకటి. ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు ఎయిర్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా అవుతుందండి 4 ఇంచెస్లో క్లోజ్ చేసుకోవడం వల్ల. మాక్సిమం అప్ టు 6 ఇంచెస్ వరకు మనం సీలింగ్ చేసుకోవచ్చు. అంతకంటే హైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రూమ్ అనేది కోజీగా అయిపోతుంది, చిన్నగా కంఫర్టబుల్ గా ఉండదు. ఫ్యాన్స్ కూడా చేతికి తగిలే అవకాశం ఉంటుంది. వెరీ ట్రూ. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీని మీద స్ట్రెస్ చేశాను. సో అలా మనం మూవ్ అవుతూ చక్కగా ఇక్కడ దాకా వచ్చేసాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ టీవీ యూనిట్. ఈ పార్ట్ లో వచ్చేసి కంప్లీట్ గా వాల్ అనేది మనము టీవీ యూనిట్ తీసుకోవడం జరిగిందండి. దీంట్లో వచ్చేటప్పటికి మీరు చూసారంటే మెయిన్ ఎలిమెంట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. ప్లీజ్. యాక్చువల్లీ మనకి ఈ మెయిన్ డోర్ అనేది ఓపెనింగ్ అప్ టు 3 feet ఉండింది. బట్ మనం డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఎంటీ వాల్ ఉండకూడదని చెప్పేసి మిర్రర్ ప్రొవైడ్ చేసి లోవర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు టీవీ యూనిట్ ఉండడం వల్ల మనం ఇది ఇచ్చామనుకుంటున్నాను నేను. అవును, దీంతో పాటు కంటిన్యూ చేసాము డిజైన్ అనేది ఎక్కడ ఆక్వర్డ్గా కనిపించకుండా. ఓకే. సో ప్లస్ మనం డోర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే క్లోజ్ చేసినా కూడా ఇక్కడ లుక్ అనేది చేంజ్ అవ్వదు, టీవీతో కంటిన్యూ అయిపోతుంది. సో దీనికోసమని ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ మిర్రర్ ఏమంటాం అంటే ఇది ఇట్స్ నాట్ రోజ్ గోల్డ్ మిర్రర్ అండి. ఇది రోజ్ గోల్డ్ మిర్రర్ ఫినిష్ తీసుకున్నామండి. టీవీ యూనిట్ ఫ్రేమింగ్ తీసుకున్నాం. ఇదంతా కూడా అక్రిలిక్ ఫినిషింగ్ అంటే ఒకసారి చూస్తున్నాను నేను. ఓకే. అక్రిలిక్ ఫినిష్ అంటారు దీన్ని. జీపట్టి యూజ్ చేసాము, లైక్ ప్లెయిన్గా ఉండకుండా వాల్ అనేది. సో ఈ ఫినిష్తో మనం దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని జీపట్టి అంటారు. సో అక్రిలిక్ లో మనం కలర్స్ కానీ కాంబినేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరియస్ కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. సో మనం కస్టమర్ సెలెక్షన్ కి ఆప్షన్ ఇచ్చేస్తాం అన్నమాట. లేదు మాకు కన్ఫ్యూజన్ గా ఉంది అంటే మనమే సజెస్ట్ చేసేస్తాం కస్టమర్. సో ఇట్స్ సాఫ్ట్ ఫినిషింగ్. సాఫ్ట్ ఫినిష్ అనేది ఫుల్లీ హై గ్లాసీ ఉంటుంది, ఈక్వల్ టు గ్లాస్ అన్నమాట ఇది. ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది. కింద స్టోరేజ్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎక్కడ చూసినా కూడా వైరింగ్ అనేది కనిపించదండి. ఈ వైరింగ్ అనేది కంప్లీట్లీ బాక్స్ చేసే ముందే మనము బాక్స్లోకి తీసుకోవడం జరుగుతుంది, కన్సీల్ అయిపోతుంది. సో ఓన్లీ టీవీ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మెస్సీగా ఉండదు అనమాట, ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. యా. సో సేమ్ ఇది మనకు ఈ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఇచ్చారు. టీవీ యూనిట్స్ కి అటు సైడ్ ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ ఇచ్చారు. అప్ టు 12 feet కంటిన్యూ అయిందండి టీవీ యూనిట్. ఓకే. సూపర్ అండి, బాగుంది, నీట్గా చక్కగా ఉంది. బట్ వాట్ ఇఫ్ లైక్ పిల్లలు ఇక్కడ అక్రిలిక్ ఈ ఫినిషింగ్ మీద ఏమన్నా వాటర్ పోయడం కానీ పెన్సిల్తో ఏం అవ్వదండి. కంప్లీట్లీ రిమూవబుల్ అండ్ వాషబుల్. అంటే లైక్ ఎలా అంటే మనం వైప్ చేసేసుకోవచ్చు దీన్ని, నో ప్రాబ్లం. ఓకే. స్క్రాచెస్ అవి పడకుండా మనం చూసుకోవాలి, అంతేగాని ఏం అవ్వదు దీనికి. రిమూవ్ కూడా చేయొచ్చా? ఇప్పుడు నాకు ఇది 2 years అయిపోయింది, బోర్డ్ విత్ దిస్ డిజైన్ నౌ కెన్ ఐ చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే.
సూపర్ అయితే మనం మార్చుకోవచ్చు కూడా. సరే ఇప్పుడు మనం ఇక్కడ చక్కగా సోఫాలు కూడా ఇచ్చినట్టు కదా. yes madam. సోఫా యూనిట్ చాలా సోఫా పెద్దగా యూనిట్ కూడా ఉంది. ప్రొవైడ్ చేసాము. సో ఇక్కడ రిక్లైనర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా? లాస్ట్ 2 సీట్స్ వచ్చేసి రిక్లైనర్స్ మేడం. అంటే ఇక్కడ లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ ప్యానలింగ్ చాలా బాగుంది కాబట్టి వాళ్ళకి సినిమా ఫీల్ కోసమని రిక్లైనర్స్ కూడా యాడ్ చేయమన్నారు. సో రిక్లైనర్స్ కూడా మనం యాడ్ చేయడం. నైస్ అండి. సో హాల్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ లైట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి. వీటి గురించి చెప్తారా నాకు? ఇవి వచ్చేసి పీవీసీ మోల్డింగ్స్ అంటారండి వీటిని. ఈ డబ్ల్యూపీవీసీ మోల్డింగ్స్ ఇది మనం విక్టోరియన్ స్టైల్లో తీసుకున్నాం దీన్ని. యాక్చువల్లీ ఇక్కడ వాల్ పేపర్స్ రావాలి ఇంకా, బట్ కొంచెం వెండర్స్ నుంచి క్లైమేట్ సెట్ అవ్వక మనకి రాలేదు. బట్ ఈ లైట్స్ కూడా మనం ముందే ప్రొవిజన్ ఇచ్చేసామండి, ఎలక్ట్రికల్ ప్రొవిజన్స్. సో దాని నుంచి ఈ పాయింట్స్ అనేవి తీసుకొని లైట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వీటికి ఏమైనా కలర్ చేంజెస్ ఉంటాయా? సేమ్ వైట్ థీమ్? ఇవి ఓన్లీ వైట్ థీమ్ లోనే ఉన్నాయండి. ఓకే, ఓన్లీ వైట్ థీమ్ లోనే. సో ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది. దీన్ని ఏమంటారు? ఇది వచ్చేసి ఇవి కూడా హ్యాంగింగ్ లైట్స్ అండి. హ్యాంగింగ్ లైట్స్. ఓకే, చాలా బాగుంది. మీరు తీసుకున్న సెలెక్షన్ కాంబినేషన్ కానీ అంతా ప్లెజెంట్ గా ఉండేలాగా ప్లాన్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఇది ఆర్చ్ అన్నమాట. ఈ ఆర్చ్ కూడా రెగ్యులర్ గా అందరు స్క్వేర్ మోడల్లో చేస్తారు. మనం హాఫ్ సర్కిల్ తీసుకున్నాం, ఇక్కడ హాఫ్ సర్కిల్ అక్కడ హాఫ్ సర్కిల్ తీసుకుని కర్వ్ తీసుకున్నాం. ఓకే, రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండేలాగా తీసుకున్నాం. అవును, డిఫరెంట్ గా ఉంది, బాగుంది కూడా. సో ఇలా హాల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? నెక్స్ట్ మనం వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇక్కడ ఇది డైనింగ్ హాల్. సో లెట్స్ హ్యావ్ అ లుక్. డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో ఫస్ట్ నేను చూడగానే లెట్ మీ ఫ్యాన్ వల్ల అనిపిస్తుంది. ఫ్యాన్ లో కూడా మీరు చూసారంటే ఇక్కడ వుడెన్ సీలింగ్ తీసుకోవడం జరిగింది మనము. ఈ వుడెన్ సీలింగ్ కూడా ఏంటంటే వెనియర్ ఫినిష్ తో తీసుకున్నామండి. అంటే టేక్ ఫినిష్ అన్నమాట. ఇదంతా వచ్చేటప్పటికి కొంచెం ట్రెడిషనల్ లుక్ ని యాడ్ చేస్తూ తీసుకున్నాము. గ్లాస్ క్లాడింగ్ ఇచ్చేసాం మొత్తం కూడా అన్నమాట. సో ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ ఉంది కాబట్టి క్రాకరీ అనేది ఇక్కడే మనం మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ చేసాం దీన్ని. అంటే మనకు క్రాకరీ ఆల్రెడీ కిచెన్ లో కూడా మనం ప్లాన్ చేస్తాం కదా? లేదండి, అక్కడికి వెళ్ళి థింగ్స్ తెచ్చుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ డైనింగ్ హాల్లో క్రాకరీ అనేది మనం ప్లేస్ చేయడం జరిగింది. యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది కదా డిషెస్కి వాటికి అన్నిటికీ. ఓకే, సో అందుకని అనమాట. ఇది క్రాకరీ యూనిట్ అండి. ప్రొఫైల్ డోర్స్తో మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇన్సైడ్ కూడా లైటింగ్ ఇచ్చేసాము. మీరు చూసారంటే నేను ఈ ట్రెండ్ చూస్తున్నాను. ఎందుకు అసలు ఇన్సైడ్ లైట్స్ ఏంటి? అంటే లైటింగ్ ఇవ్వడం వల్ల క్రాకరీ ఐటమ్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయండి. ఇంతకు ముందు లేదు ఆ సిస్టమ్ అనేది. ఇప్పుడు అంటే మనం ఆర్గనైజింగ్ది కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాము చాలా డీసెంట్ గా కనిపిస్తుంది, బాగుంటుంది. సేమ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు మంచిగా అనిపిస్తుంది. చాక్లెట్ రోజ్ గోల్డ్ ఫినిష్ తోటి బ్రౌన్ గ్లాస్ తీసుకున్నామండి మనము. ఓకే, అలాగే ఇక్కడ వుడ్ కలర్ తీసుకున్నాం కదా లామినేట్, దీనికి మ్యాచింగ్ గా ఇలా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మిర్రర్స్, ఇక్కడ కూడా గ్లాస్ క్లాడింగ్ తీసుకున్నాం. చాలా మంది జనరల్ గా టైల్స్ యూజ్ చేస్తున్నారు, బట్ ఇది తీసుకోవడం వల్ల ఇంకా ప్రీమియం లుక్ కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా. అలాగే ఇక్కడ సీలింగ్ కి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ తీసుకున్నామండి. ఓకే, సో ఈ స్పేస్ ఏంటి ఇప్పుడు? ఈ స్పేస్లో మనము ఏవైనా యూజ్ చేసుకోవచ్చు కదండి. థింగ్స్ కానీ ఫ్రూట్ బాస్కెట్స్ పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అలా. సో ఇక్కడ కూడా లైట్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ కూడా. ఓకే, మేబీ ఈ డిజైన్ ఎలివేట్ అవ్వాలంటే మనకు లైటింగ్ కావాలండి ఖచ్చితంగా. ఓకే, అలాగే దీనికి సెపరేట్ కనెక్షన్ ఉంటుంది, దీనికి సెపరేట్ కనెక్షన్ ఉంటుంది. కస్టమర్ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, డే అండ్ నైట్ కూడా ఎమర్జెన్సీ కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా మనం రా ఇంటీరియర్స్ చూడడం వల్ల మీరు ప్రొవైడ్ చేసిన డిజైన్స్ పర్పస్ ఏంటనేది కంప్లీట్గా అర్థం కావట్లేదు. మేబీ వస్తువులు ఉంటే నాకు అర్థమయ్యేది, అందుకే నేను ఇక్కడ ఏంటి అక్కడ ఏంటి అని అడగాలి. కరెక్ట్, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ 100%. కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం చేయడం జరిగింది. కొన్ని చోట్ల లైటింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ కింద కూడా డ్రావర్స్ ప్రొవైడ్ చేసాము. ఓకే, పెద్దగానే ఇచ్చారండి. పెద్దగానే వస్తాయండి డ్రావర్స్. ఓకే, అలాగే ఇక్కడ డోర్స్ ఇదంతా స్టోరేజ్ కోసం అనేది ఇలా ప్రొవైడ్ చేసాము. ఇంకా కిచెన్ కి సంబంధించిన స్టోరేజ్ ఎక్కువ ఉంటది, మనం చెప్పలేము. అంటే మనకి ఇల్లు అన్నప్పుడు ఓన్లీ కొన్ని ఐటమ్సే కాదు, కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డ్రాస్ కూడా ఇచ్చామన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, అవి డోర్స్లో పెట్టుకోలేం కాబట్టి ఇలా ఆర్గనైజ్. కస్టమర్ అడిగారు మీకు? ఎస్ మేడం.